ప్రభుత్వం అఫీషియల్ నోట్ ఒకటి ఇచ్చింది, అటు కేంద్ర ప్రభుత్వానికి, ఎంసీఐకి, అందరికీ. ఎందుకంటే ఉన్నది మేము, ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికే బాధ్యత ఉంటుంది. మీరు ఆరోగ్యశ్రీ డబ్బులు ఇవ్వలేదు, అవి మేమే చెల్లించాం. 650 కోట్లు కాంట్రాక్టర్లకి పెండింగ్ ఉంటే అవి మేమే వాళ్ళు చెల్లిస్తున్నాం. లేదంటే వాళ్ళు ఆ కన్స్ట్రక్షన్ చేయరు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం నాబార్డ్ లోన్ ఇచ్చిందో ఆ నాబార్డ్ లోన్ నుంచి డబ్బులు డ్రా చేసి వాటిని డైవర్ట్ చేశారు. అది ఎంతో లెక్కలు వేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా, ఈ అవకతవకలన్నీ కూడా సరి చేసుకుని యాజ్ ఇట్ ఈజ్గా ఇవాళ సపోజ్ మచిలీపట్నం కాలేజ్ ఉంది, ఇదిగో మేము 130 కోట్లు ఖర్చు పెట్టాం, ఈ 130 కోట్లు కాకుండా ఇంత అవుతుంది, మీరు పీపీపీ మోడ్లో దీన్ని తీసుకుని ఈ కాలేజీని ఇదిగో వచ్చే ఆర్థిక సంవత్సరం అకాడమిక్ ఇయర్ లేదంటే